దేశ ఆర్థిక స్థితిని గాడిలో పెట్టిన ఘనత పీవీదే అన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్. దేశానికి ప్రధానిగా సేవలు అందించిన వ్యక్తి మన వరంగల్ వాసి కావడం గర్వకారణమన్నారు. పీవీ తెచ్చిన సంస్కరణలను ఇప్పటికీ కొనసాగిస్తున్నామన్నారు ఎంపీ కడియం కావ్య. పీవీ అడుగుజాడల్లోనే నడుస్తున్నామన్నారు ఎంపీ కడియం కావ్య. పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంస్కరణలు తెచ్చామన్నారు నేతలు. హన్మకొండలోని బస్టాండ్ సర్కిల్ దగ్గర భారతరత్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నేతలు. గారి వర్ధంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి వారి ఆశయాలను, వారు చేసిన సేవను, దేశ సేవకు ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా గాడిలో పెట్టినో మనందరికీ తెలిసిన విషయమే. పేదలకు, బడుగు బలహీన వర్గాలకు సీలింగ్ ల్యాండ్లు కానివ్వండి, ఎన్నో సంస్కరణలు చేసినటువంటి గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారు. అది మన వరంగల్ జిల్లా నుంచి ఉండటం మన గర్వకారణం. వారి హాయంలో ఇక్కడ మేము వారితో పాటు పని చేసుకోవటం, గత స్మృతులను తలుచుకోవటం నిజంగా కూడా బాధ అయినా ఒక మన వరంగల్ జిల్లా వాసిగా, ఒక ప్రధానమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ముఖ్యమంత్రిగా, ఒక ప్రధానమంత్రిగా ఇన్ని చేసిన వ్యక్తి మన మనిషి కావటం నిజంగా మనకు గర్వకారణంగా ఉంది. మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. ఆయన మన ప్రాంత వాసియే. అలాగే మనకి మొన్న 2024 ఫిబ్రవరి 9వ తారీఖు నాడు భారతరత్నను కూడా ప్రకటించడం జరిగింది. అట్లాగే బహుభాషా కోవిదుడు, తర్వాత అపర చాణక్యుడు, ఇట్లా అనేక బిరుదులు పొందిన వ్యక్తి మన ప్రాంతవాసి అవ్వడం మనకి చాలా గర్వకారణము. ఆయన ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిండు, ఇప్పటికీ కూడా వాటిని కొనసాగిస్తున్నాము. కాంగ్రెస్ వాదిగా జీవితకాలము తాను ఎన్నో సంస్కరణలు చేసి పార్టీని కూడా చాలా బలోపేతం చేసినారు. ఆ వ్యక్తి యొక్క అడుగుజాడల్లో మేమందరం నడవడానికి చాలా సంతోషపడుతున్నాము. ఆయనకి నమస్కారం. ఈరోజు 20వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పివి నరసింహారావు గారికి ఘనంగా నివాళులు అర్పించినాం. వారు గొప్ప కోభాష కోవిదుడు, ఎన్నో సంస్కరణలు తెచ్చిన గొప్ప మహానుభావుడు. భారతదేశానికి ముఖ్యంగా ఫైనాన్స్ అంటే ఆర్థికంగా గాడిన పెట్టిన గొప్ప వ్యక్తి. అతని ఆయంలో పనిచేసిన జ్ఞాని మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారు వారి ద్వారా ఎంతో ఇన్స్పైర్ అయ్యి మన యొక్క భారతదేశాన్ని ఎన్నో విధాల అభివృద్ధి దిశలో తీసుకెళ్లిన వ్యక్తి. అలాగే న్యాయవాది. పివి నరసింహారావు గారి 20వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ వారికి నివాళులు అర్పించడం జరిగింది. బహుభాషా కోవిదుడే కాదు, ఆర్థిక శాస్త్రవేత్త. ఈ దేశాన్ని అన్ని దేశాల కన్నా కూడా ముందు తీసుకెళ్లాలని ఒక గొప్ప ఆలోచనతో వారు ఉండిరి. వారు చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేయడమే కాదు, ముందు భావితరాలకు కూడా ఆ స్ఫూర్తిని అందించే విధంగా వారు చేసిన సేవలు కొనియాడక తప్పదు. అలాంటి మహా వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకుంటూ భావితరాలకు వారి స్ఫూర్తిని అందిస్తూ ముందుకు తీసుకుపోవాలి కాంగ్రెస్.